బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరోవైపు రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కథ కంచికి చేరిందనేసరికి బెంగళూరు రేవ్ పార్టీ రూపంలో మరోసారి డ్రగ్స్ మరకలు అంటుకోవడం వారిని బెంబేలెత్తిస్తుంది. ఈ వ్యవహారం ఎక్కడికి పోతుందో, ఎంతమంది అరెస్ట్ అవ్వాల్సి వస్తుందో అన్న ఆందోళన టాలీవుడ్ ను ఊపేస్తుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరోవైపు రేవ్ పార్టీకి సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ డ్రగ్స్ కథ కంచికి చేరిందనేసరికి బెంగళూరు రేవ్ పార్టీ రూపంలో మరోసారి డ్రగ్స్ మరకలు అంటుకోవడం వారిని బెంబేలెత్తిస్తుంది. ఈ వ్యవహారం ఎక్కడికి పోతుందో, ఎంతమంది అరెస్ట్ అవ్వాల్సి వస్తుందో అన్న ఆందోళన టాలీవుడ్ ను ఊపేస్తుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీ సంబంధించి సోమవారం నుంచి అధికారులు ఒక్కొక్కరిని పిలిచి విచారించబోతున్నారు. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికీ 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ పిలిచి విచారించి ఆ మేరకు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. కేవలం డ్రగ్స్ అమ్మిన వాళ్ళని, వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి, వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికీ 5 అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. కూడా పోలీసులు ఈ మేరకు విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ ఇటు మన హైదరాబాద్ సంబంధించి ఇద్దరు యాక్టర్స్ సంబంధించి ఒకరు ఏదైతే హేమ కావచ్చు, మరొకరు ఆశిరా, ఇద్దరు కూడా సంబంధించి బ్లడ్ అంటే రక్త నమూనాలు పాజిటివ్ రావడంతో వాళ్ళిద్దరిని కూడా మండే తర్వాత ఎప్పుడైనా పిలిచి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. మొత్తం 86 మందిని విచారించబోతున్నాం. నిజంగా ఆ ముగ్గురు ఏదైతే ఆ డ్రగ్స్ కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయిన 5గురిలో 3 మాత్రం డ్రగ్స్ తీసుకువచ్చారు. మిగతా 2 ఆర్గనైజరు, ఒకరు వాసు కావచ్చు, ఒకరు వాసుతో పాటు వాసు సోదరుడైన అరుణ్, ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాం. కాబట్టి 3 డ్రగ్ తీసుకువచ్చిన వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేశాం. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంతో పాటు ఈ 86 మందిని విచారించి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకువస్తామని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో ఇంకా ఎవరెవరు పేర్లు వస్తాయి, ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయనే విషయం కూడా ఇప్పుడు ఉందని చెప్పవచ్చు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నటి హేమతో పాటు ఆశిరాయ్లకు పాజిటివ్ అని తేలింది. A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 గా నాగబాబు, A4 గా రణధీర్ బాబు, A5 గా మహమ్మద్ అబూబకర్, A6 గా గోపాల్ రెడ్డి, A7 గా 68 మంది యువకులు, A8 గా 30 మంది యువతులపై కేసు నమోదు చేశారు. త్వరలో వీరికి నోటీసులు జారీ చేయనున్నారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ మోడిఫైడ్ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో రేవ్ పార్టీపై ఫిర్యాదు చేశారు. 11:30కి ఫామ్ హౌస్ చేరుకున్నారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో 19న సాయంత్రం 5 గంటల నుంచి రేవ్ పార్టీ మొదలైంది. మత్తు పదార్థాలను విక్రయిస్తూ, సేవిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు సమాచారం అందిందని ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. వెంటనే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్నామని తెలిపారు. రేవ్ పార్టీ జరుగుతూ ఉండగా రైడ్ చేశామని స్పష్టం చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీలో MDMA పిల్స్, కొకైన్, హైడోగాంజా లాంటి డ్రగ్స్ లభించాయంటున్నారు పోలీసులు. నిందితుడు వాసు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గోపాల్ రెడ్డిని సంప్రదించాడు. పార్టీ ఏర్పాటు చేయాలని కోరాడు. గోపాల్ రెడ్డి తన GR ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకోవాలని చెప్పాడు. దీంతో అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లు చూసుకున్నాడు. నాగబాబు, రణధీర్ బాబు డ్రగ్స్ అరేంజ్ చేశారు. MDMA, ఏక్, టీసీ, పిల్స్, MDMA క్రిస్టల్, కొకైన్, హైడోగంజా లాంటి డ్రగ్స్ ను ఈ పార్టీకి తీసుకొచ్చారని చెబుతున్నారు పోలీసులు.